దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము బాగా ఆలోచిస్తే కదా అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు అంటూ ఉంటారు కొంతమంది. నాకేంటి బాధలు, నాకేంటి కష్టాలు, నాకెందుకు ఇబ్బందులు, ఏంటి నా జీవితం ఇలా మారిపోయింది అని కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే దేవాతి దేవుడు ఈ రోజున ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయనకు ఇష్టము లేని వాటిని చేసి కష్టాల పాలైపోతూ ఉంటాం, నష్టాల పాలైపోతూ ఉంటాం, నవ్వులు పాలైపోతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, తల ఎత్తుకొని జీవించలేని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడుగా మరి ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకములో నుండి ఒక దేవదూత ఈ విధముగా మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? మీరు భూమి మీద సమాధానంగా బ్రతకాలి అంటే దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవించాలి. ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం. ఈ రోజున భూమి మీద సమాధానాన్ని అనుభవించలేకపోతూ ఉన్నారు అనేక మంది. సమాధానం లేదు. డబ్బు ఉంది, బంగారం ఉంది, పొలం ఉంది, పెద్ద ఉద్యోగం ఉంది కదా, పలుకుబడి ఉంది, అన్ని విషయాలలో వారికి ఏ కొరత లేదు. కానీ కుటుంబంలో సమాధానము లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానము లేదు, భార్య భర్తల మధ్య సమాధానము లేదు. ఆ వ్యక్తి నిద్రపోవాలనుకుంటున్నారు కానీ నిద్ర రావట్లేదు. కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఈ వాక్యం మనకి ఈరోజు ఈ విధంగా దేవుడు తెలియజేస్తామన్నాడు. నాకు ఇష్టము లేని జీవితాన్ని నువ్వు జీవించి కష్టాల పాలైపోయావని దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ రోజున దేవుని సేవకుడిగా ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నానండి. ఒకసారి ఆలోచించండి, మీరు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. ఈరోజు ఏ విషయంలో ఈ కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావో, ఏ విషయంలో నువ్వు ఈరోజు ఈ కన్నీటికి కారణమయ్యిందో ఒక్కసారి ఆగి ఆలోచించుకొని ప్రభు దగ్గర నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవునికి ఇష్టము లేనిది నువ్వు తీసివేసుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి ప్రారంభించు. నువ్వు పోగొట్టుకున్న సమాధానం, పోగొట్టుకున్న సంతోషం, పోగొట్టుకున్న ఆనందం రెట్టింపు దేవాతి దేవుడు నీకు ఇవ్వగలడు. కాబట్టి ఇది నీ మంచి కోసమే ఈరోజు దేవుడు నీ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ విధంగా వేదన పడటానికి కారణం ఏమిటంటే దేవునికి ఇష్టము లేనిది నీ జీవితంలో ఒకటి జరుగుతూ ఉంది. దాన్ని తీసేసుకున్నప్పుడు నువ్వు సమాధానంతోనూ సంతోషముతోనూ నెమ్మదిగాను ఆరోగ్యకరంగాను అందరికీ కదా ఆశీర్వాదకరంగాను నువ్వు ఉండగలవని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఆగి ఆలోచించు. ఎందుకు నీవు ఈరోజు సమాధానం లేని వ్యక్తిగా ఉన్నావో ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ప్రభువుకి ఇష్టమైన కార్యాన్ని నువ్వు చేయక ఎన్ని రోజులు అయిందో, దేవుణ్ణి ఎన్ని రోజులుగా బాధ పెడుతున్నావో, దీనికి కారణం దేవుడు కాదండి, నీవే దేవునికి దూరం అయిపోయి కదా ఈరోజు సమాధానం లేకుండా ఉన్నావు. ఈ రోజైనా నీవు ఆలోచించి ఆయన సన్నిధికి వచ్చి నీకు ఇష్టం లేని జీవితాన్ని ఇప్పటి వరకు నేను జీవించానయ్యా, నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేసుకొని అన్ని విషయాల్లో నువ్వు ఆనందించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు. ఈరోజున ఎంతోమంది నైనా సమాధానం లేక, సంతోషము లేక, అయ్యా ఎంతో నైనా కలవరములో ఉన్నారు. వారిని మీరు ప్రేమించి ఈ వాక్యము ద్వారా దర్శించారని నేను నమ్ముతున్నాను. అయ్యా, వారు నీకు ఇష్టము లేని కార్యం ఏది చేశారో ఆ విషయంలో వాళ్ళు సరిసేయబడి నీ సన్నిధికి వచ్చి అయ్యా రెండంతల ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. అటువంటి మంచి మనసు వారికి దయచేయమని, ఆ విధముగా వారు ఆశీర్వదించబడటానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.